ఈరోజు రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన గ్రామస్తులకు పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా తరపున ఈ రెవెన్యూ సదస్సులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమానికి విచ్చేసిన ఎంఆర్ఓ గారికి మరియు అధికారులందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, సదస్సుకు విచ్చేసిన గ్రామస్తులందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఏమంటే రెవెన్యూ సదస్సులో భాగంగా మనము గ్రామాల్లో రెవెన్యూ అధికారులు కానీ విఆర్ఓలు కానీ ప్రతి ఒక్కరు కూడా మనకు సంబంధించిన వాళ్ళు, ప్రతి అధికారి కూడా మన గ్రామానికి రావడం జరుగుతుంది. ఈ వచ్చిన అధికారులకు మనకు ఉన్న సమస్యలను మనకు రోడ్డు సమస్య కావచ్చు, ఇంకో సమస్య కావచ్చు, మన పొలాల్లోకి పోవడానికి దావ సమస్య కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనము ఇక్కడ కూర్చొని రెవెన్యూ అధికారుల ముందర వాళ్ళతో మాట్లాడుకుని అందరూ మమేకమై, గ్రామస్తులంతా మమేకమై కలిసి మనము సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కరించుకోవడానికి మనకు మంచి అవకాశాన్ని కల్పించారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క గ్రామస్తుడు కూడా మనకు సమస్యలు లేకుండా, మనకు ఎలాంటి భూముల్లో కూడా ఏ సమస్య ఉన్నా, సర్వే సమస్య ఉన్నా, ఇంకో సమస్య ఉన్నా, అన్నదమ్ముల సమస్య కానీ, ఇంకా 1B రాకుండా వాళ్ళకు ఉన్న కొంతమంది ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటారు. అలాంటి సమస్యలు లేకుండా గ్రామ సదస్సులు పెట్టి మనం ప్రతి ఒక్క సమస్యను తీర్చాలని చెప్పి మన ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వము మనకు ఈ అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నల్లచెరువు మండలం మా స్వగ్రామమైన ఓర్వాయ గ్రామం నందు జరుగుతున్నటువంటి ఈ రెవెన్యూ సదస్సుకు ఇచ్చేసినటువంటి అధికార యంత్రాంగానికి, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ, నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో ఈ భూ తగాదాలు కానీ, రెవెన్యూ సమస్యలు ఏంటివి ఉండకూడదు అనే ఒక కృతనిశ్చయంతో ప్రజల క్షేమాల గురించి ఆలోచిస్తూ ఈ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో భాగంగా గ్రామాలలో అసైన్మెంట్ భూములు అయితేనేమి, కబరస్థాలు వక్స్ బోర్డుకు సంబంధించినవైతేనేమి, అదేవిధంగా శ్మశాన వాటికలు అయితేనేమి, దేవాలయాలకు సంబంధించిన భూములు అయితేనేమి, ఇతర రైతులకు సంబంధించినటువంటి దారుల గురించి, ప్రతి ఒక్క సమస్యల గురించి కూడా చర్చించి అన్ని పరిష్కార వేదికగా గ్రామ ప్రజలందరూ కూడా సమన్వయంతో, ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా సమస్యలు పరిష్కరించుకొని గ్రామము, రాష్ట్రము అందరూ కూడా బాగుండాలని చేసుకుంటూ, ప్రత్యేకించి కదిరి నియోజకవర్గంలో మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు దీనిపైన ప్రత్యేకంగా ఒక మంచి సదుద్దేశంతో ప్రజలందరికీ కూడా మేలు చేయే విధంగా పనిచేస్తున్నందుకు శాసనసభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు విరమించుకుంటాను.